రామాయణంలోనే ఉందా చాడీలు చెప్పే మందర? మీ జీవితాల్లో లేదా? కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో ఎంతమంది మందర్లు ఎదురయ్యి ఉంటారు? రామాయణంతో మనకేంటి సిరీస్లో రామాయణాన్ని కేవలం భక్తి కోణంలోనే కాకుండా జీవిత సత్యాలను బోధించే ఒక అద్దంగా చూస్తున్నాం కదా. రామాయణంలో మందర పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఆమె ఒక దాసి, కానీ ఆమె చేసిన పని మొత్తం అయోధ్య సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసింది. రాముడి పట్టాభిషేకాన్ని ఆపేసింది, దశరథుడి ప్రాణాలు తీసేసింది, కైకేయికి చెడ్డ పేరు తెచ్చింది. ఇదంతా ఎలా సాధ్యం? కేవలం 4-5 విషపు మాటలతోనే కదా. మందర కేవలం ఒక పురాణ పాత్ర కాదు, ఆమె ఒక సింబల్. ఆమె నేటికీ మన సమాజంలో, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో, కొన్నిసార్లు మన ఆలోచనల్లో కూడా సజీవంగానే ఉంది. ఆధునిక మందర్లను గుర్తించడం ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆఫీసులో మీ కొలీగ్ను చూడండి. మీ ఎదుగుదల చూసి నవ్వుతూనే లోపల కుమిలిపోయే వ్యక్తి. మీ బాస్ దగ్గర మీ గురించి నేరుగా ఫిర్యాదు చేయడు, కానీ అయ్యో ఆయన ఈ ప్రాజెక్టు సరిగ్గా చేయలేకపోతున్నాడేమో పాపం అని ఒక చిన్న మాటను వదులుతాడు. ఆ చిన్న మాటే బాస్ మనసులో అనుమానపు విత్తనాన్ని నాటుతుంది. ఆ విత్తనం పెరిగి పెద్దదై మీకు రావాల్సిన ప్రమోషన్ను ఆపేస్తుంది. ఇదే కదా మందర మంత్రం, మందర తంత్రం. కుటుంబంలోనూ అంతే. అత్తాకోడళ్ల మధ్య, అన్నాదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలుంటాయి. వాటిని పరిష్కరించుకోవడం మానేసి ఎవరో మూడో వ్యక్తి వచ్చి మీ అన్నయ్య మీ గురించి ఇలా అన్నాడు, అలా అన్నాడు, మీ కోడలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని 4 కలిపి చెబుతారు. ఆ మూడో వ్యక్తే నేటి మందర. భయం, అసూయలే మందర ఆయుధాలు. రామాయణంలో మందర వాడిన అతిపెద్ద ఆయుధం ఏమిటి? భయం. ఆమె కైకేయితో ఏమంటుంది? రాముడు రాజైతే నీ కొడుకు భరతుడు అతడికి బానిసవుతాడు, నువ్వు దాసివవుతావు, మీ భవిష్యత్తు నాశనమవుతుంది. ఈ మాటలు కైకేయి మనసులోని మాతృ ప్రేమ మీద, భవిష్యత్తుపై భయం మీద దెబ్బకొట్టాయి. కైకేయి లాంటి వీరనారి, యుద్ధాలలో దశరథుడి పక్కన నిలబడిన ధైర్యశాలి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆమె ఆలోచించే శక్తిని కూడా కోల్పోయింది. మన జీవితాల్లోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. మన బలహీనతలేమిటి? ఆర్థిక భద్రతపై భయం, సమాజంలో గుర్తింపు కోల్పోతామనే భయం, మనకు కావాల్సిన వారు దూరమవుతారేమోనని భయం. మన చుట్టూ ఉన్న మందర స్వభావం కలిగిన వ్యక్తులు సరిగ్గా ఈ భయాలనే వాడుకుంటారు.